ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. మున్సిపాలిటీ వర్కర్ల రాష్ట్ర వ్యాప్త సమ్మె 4వ రోజు హిందూపురం పట్టణంలోని వంటవర్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు, CITU జిల్లా కోశాధికారి సాంబశివరావు, మున్సిపాలిటీ అధ్యక్షులు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి జగదీష్, కోశాధికారి ఆనంద్, 4 డివిజన్ నాయకులు మరియు వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పాదయాత్ర సమయంలో అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులేట్ చేయాలని చెప్పిన మాటలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. క్యాబ్ డ్రైవర్లకు 18,000 జీతం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు. మా న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని తెలియజేశారు. కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికులు